నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు మీకు ఒక వార్త చెప్తా వినండి. ఒక ముస్లిం పెద్ద ఢిల్లీలో ఆయన ఆశ్చర్యపోతే ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ అన్నారు, నా జీవితంలో ఫస్ట్ టైం నేను బీజేపీ కోటేసిన. ఎందుకో దాని గురించి నేను చెప్తా వినండి అన్నాను. ఇని చెప్పాడు. సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అంటుందండి అండ్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు మన బీజేపీ కార్యకర్తలకు నూరిపోసారు. బీజేపీ కార్యకర్తలు ఏంటంటే బీజేపీ కార్యకర్తలను ముస్లిం కార్యకర్తలను ఒకరిని కలవకుండా చేసిన వీళ్ళిద్దరు చేసిన ద్రోహం వాళ్ళు అని అంటున్నాడు ఆయన. మాకు చాలా ద్రోహం చేసిండు మా ముస్లింలకు సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అని ఆయన చెప్తుండు, నేను చెప్పలే. ఆయన ఆల్రెడీ వాట్సాప్ పెట్టిండు, అది టీవీ న్యూస్లో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. ఎందుకోసం చెప్తున్నంటే మీరు ఈరోజు మొన్న బాంబేలో కానీ వాళ్ళ మాట వినలే, డైరెక్ట్ వాళ్ళు బీజేపీకి ఓటేసి ముస్లిమ్స్ అందరూ. ఇప్పుడు హర్యానాలో వాళ్ళు వేసి చూడండి ఎట్లుందో. ఈరోజు ఢిల్లీలో ఓడగొట్టి ఏదో అరాచకం చేద్దాము, మన ఇండియా గవర్నమెంట్ను భారతదేశంలో మన బీజేపీ గవర్నమెంట్ను దాన్ని బదనాం చేద్దామన్న ఉద్దేశం మీద వాళ్ళు ఇటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది ముస్లింలు గ్రహించారు, ముస్లిం పెద్దలు గ్రహించి వాళ్ళ కార్యకర్తలు చెప్పారు, అరే నాయన వేయకురా బీజేపీకి వేయండి, మనం ప్రశాంతంగా బతుకుతాం. మన భారతదేశంలో మనకు భారతదేశం ఏం ద్రోహం చేసింది, చేయలేదు. అందరికి ఎలా ఇస్తుర్రో మనకు అలాగనే ఇస్తున్నారు అని వాళ్ళు ఇలా నూరిపోస్తా ఉన్నారు. చేస్తే ఇప్పుడు ముస్లిం పెద్దలు చెప్పినప్పుడు కార్యకర్తలు వేస్తారు కంపల్సరీ. ముస్లింలకు తెలిసిపోయింది భారతదేశంలో బీజేపీ పార్టీ మనకు నీడనిస్తుంది, మనకు దానికి ఒక గన్మెన్ లెక్క మనకు ఉన్నారు వాళ్ళు. మనలో ఏం కాకుండా మన భారతదేశం మంచిది. ఈరోజు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మయన్మార్ ఇవన్నీ ఉన్నాయి దేశాలు, వాళ్ళకి తెలుసు అవి ఏం జరిగేది అక్కడ. అయితే అక్కడ మళ్ళీ వాళ్ళు అట్నే రెచ్చిపోతే మళ్ళీ కూడా ఇట్నే అవుతుంది, అది వద్దు అని వీళ్ళు ఒకటి ఆలోచన కొద్ది వచ్చి వాళ్ళ మైండ్ మార్చుకొని బీజేపీకి ఓటేస్తూ ఉన్నారు. బీజేపీ ఉంటే మన మోడీ గారు ఉంటే మనకు గవర్నమెంట్ డెవలప్మెంట్ మంచిగా అవుతుంది, గొడవలు కాకుండా ఉన్నాయి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీ చూస్తూ ఉన్నారు కదా. వీళ్ళు చేసే ద్రోహం ఇక సమాజ్వాదీ పార్టీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, ఏది ఉండదు. ఇక మన మమతా బెనర్జీ కూడా దానికి టైం దగ్గరికి వచ్చి ఆమె కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళంతా జైల్లో పోయి కూర్చుంటారు అని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు జైల్లో పోయి కూర్చుంటే వీళ్ళని కాపాడేటో ఉంటాడు, ఎవరు ఉండడు. దానికోసం చూడండి, దయచేసి చెప్తున్నా. నేను ఎన్నడో చెప్పాను, జనవరి 15 నుండే చెప్పాను, మన బీజేపీ ఫుల్ మేరథాన్ గెలుస్తుంది ఆయన. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. హిందీ మాట్లాడేటోళ్ళు వాళ్ళు హిందీకి మై క్యావా కిసుకో దాటు ఓటు దాల్తాయంటే మై బీజేపీకి దాల్తా ఉంటాం. నేను మసీదులలో పోయాను, మసీదు నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ముస్లిమ్స్, వాళ్ళతో నేను మసీదు వాళ్ళు బయటకు వచ్చినాక క్యావా నా కిసి దాల్తే ఓటు అంటే మేము బీజేపీకి దాల్తాం అని పోలా అట్లా చెప్తా ఉన్నారు. ముస్లింలో కూడా అడిగాను నేను, ఆటో వాళ్ళని కూడా అడిగాను, ఆటోలో పోయే వాళ్ళని కూడా అడిగాను నేను. ఇట్లా ఈసారి బీజేపీకి ఓటేస్తాను, కంపల్సరీ గెలుస్తుంది, వాళ్ళ పని అయిపోయింది. ఇక వాళ్ళు కేజ్రీవాల్ కూడా ద్రోహం చేసాడు చాలా వరకు, ఆల్ ఖైదాన్ని తీసుకొచ్చి గొడవలు చేసాడు. ఇక నేను అన్న ఆధారితో కూర్చుండి నేను ఇట్లా సామాజిక సేవ చేస్తా అది ఇది అని చెప్పి 550 కోట్లు ఇల్లు కట్టుకొని ఎవరిని మోసం చేస్తారు వీళ్ళందరూ. ప్రజల సొమ్ము తీసుకొని ప్రజల సొమ్ము తినకుండా మందిని మోసం చేసుకొని బతికిస్తారు వీళ్ళందరూ. అందుకే ఎవరిని ఆలోచించకుండా చూడండి, మోసం చేస్తూనే కుంభకోణాల్లోని కంపల్సరీ లోపడేసాడు పక్కా అని నరేంద్ర మోడీ గారు అదే పని చేస్తా ఉన్నారు. అందుకే దయచేసి చెప్తున్నా, మీరు ఇంకోసారి ఏనండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా వాళ్ళ పని అయిపోయింది, ఆడ కూడా బీజేపీ వస్తుంది. అప్పుడు ఈ చట్టాలను అన్ని తీసుకొస్తారు చూడండి, ఎవరు మోసం చేసినా ఒప్పుకుండే లేదు అన్ని అలా ఆలోచించుకోండి. చెప్తున్నా. జై హింద్. నా పేరు కాశెట్టి కుమార్, కాశెట్టి ఇంపాక్ట్ ఛానల్ నాది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. दोस्तों, मैंने वोट कर दिया है दिल्ली में किसकी सरकार बने इसके लिए, और मैंने ये वोट किसको किया है आपको सुनकर बड़ा आश्चर्य होगा। मैंने ये वोट भारतीय जनता पार्टी को किया है। जिंदगी में पहली बार मैंने भारतीय जनता पार्टी को वोट किया है। क्यों किया है, इसके पीछे बहुत सारे रीजन हैं। अब तक मुसलमानों पर एक एलिगेशन ये लगता रहा कि भारतीय जनता पार्टी को हराने के लिए मुसलमान वोट करता है, लेकिन ये मैंने वोट इसलिए किया आज बीजेपी को कि दिल्ली के अंदर बीजेपी जीते। और भी इसके पीछे रीजन है।
आप मुझसे कमेंट कर सकते हैं, बात कर सकते हैं। बहुत शुक्रिया।